హలో హాయ్ గాయ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అయితే నానబెడుతున్నాను అనమాట. నైట్ టైము ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి ఇచ్చేస్తాను. ఈ వ్లాగ్లో అయితే వచ్చేసి మార్నింగ్ చేసుకోవాల్సిన పనులన్నీ నైట్లో చేసుకుంటే మార్నింగ్ ఎంత ఫ్రీగా ఉంటుంది అనేసి చూసేయండి ఫ్రెండ్స్. చూడండి షింకు నిండా అయితే పాత్రలు ఉన్నాయి. సో ఈ బుట్టలో ఉన్న పాత్రలు అయితే ఎత్తిపెట్టేసి ఇంకా ఈ పాత్రలు అయితే కడిగేసాను అనమాట. మళ్ళీ కడిగేసి బుట్టలోకి అయితే వేసేసాను. ఇక్కడ వచ్చేసి పిల్లలు బొమ్మలు అయితే ఇట్లా పెట్టేశారనమాట. బుక్స్ అన్నీ తీసేశారు. సో ఇప్పుడు వీటిని అయితే సరిగ్గా పెట్టుకుంటున్నాను. వీటన్నిటిని మార్నింగ్ టైంలో మనం సరి చేయాలి చూడాలి అంటే కాదు కదా. అది నేను పాత్రలు అయితే ఈవినింగ్ కడగలేదనమాట. అవి కూడా ఉండే. సో అవి అన్నీ కూడా అయితే కడిగి పెట్టేసాను. ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చేసరికి హాల్లోకి వచ్చేసరికి ఇంకా బుక్స్ అన్నీ పెట్టేశాను. ఇంకా ఎక్కడ సర్దాల్సిన వస్తువులు అయితే అక్కడ సర్దేశాను అనమాట శుభ్రంగా. ఇంకా పిల్లలు బొమ్మల కోసం కూడా తీసి ఆడతారు కదా. సో అవి కూడా అయితే ఎత్తి పెట్టేశాను. చూడండి ఫైనల్గా అయితే మా వంట బండని ఇలా క్లీన్గా కడిగేసుకొని ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట నైట్ టైంలోనే. అంటే ఇంకా మార్నింగ్ వంట రూమ్లోకి రాగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా పాత్రలు గీతర్లు కడగాల్సిన పని ఏమి ఉండదు కదా. సో తర్వాత వంట అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే మార్నింగ్ వంట కోసం కూడా నైట్లోనే ప్రిపేర్ అయితే అయ్యానమాట. మార్నింగ్ లేచి ఏ వంట చేయాలి ఏంటి అనేసి ఆలోచించడం వల్ల సగం టైం వేస్ట్ అవుతుంది అనేసి సరే అనేసి ఇంకా మార్నింగ్ వంకాయ చట్నీ చేద్దాం అనేసి ఇవన్నీ అయితే ఫ్రిడ్జ్లో నుంచి కూరగాయలు అయితే తీసి వాష్ చేసి బయటే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకొక గిన్నెలోకి వేసేసి మార్నింగ్ మనం లేచి ఇవన్నీ తీసుకొని కడిగి వేయాలనుకుంటే ఫాస్ట్గా వేస్తామన్నమాట. సో అంత లేకున్నా కూడా కొంచెం చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఆనియన్స్ ఇట్లా ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటే, అంటే కటింగ్ అంటే ఏం లేదు, పైన ఆనియన్స్కి ఇట్లా తొక్క తీసి పెట్టేసుకుంటే మార్నింగ్ ఈజీ అవుతుంది అనమాట. సో ఇక్కడ అయితే ఇవి వడల కోసం అయితే నానబెడుతున్నాను. గింజలు అయితే నైట్లో నానబెట్టేస్తే మార్నింగ్ టిఫిన్ లేక అనమాట. ఇంకా మా ఇంట్లో అయితే మార్నింగ్ టైము టిఫినే ఉంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ నైట్ అయితే లంచ్ ఉంటుంది అనమాట. అదే లంచ్ అంటే ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ డిన్నర్ అనమాట. ఏ పేర్లు వేరైనా కూడా చేసేది అన్నమే కదా నైట్లో. ఇంకా టిఫిన్ కోసం అయితే ఇవి నానబెడుతున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి నానపెట్టేసాను. ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. లేచిన తర్వాత చూడండి ఇలాగైతే ఉంది. బుట్టలను అయితే అలా పెట్టేశాను. ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని ఆ బౌల్స్లో అయితే పెట్టానన్నమాట. ఇంకా లేవగానే వంట రూమ్లోకి రాగానే అలాగున్నాయి శుభ్రంగా. సో ఇంకా ఫస్ట్ అయితే మనం చెత్త ఊడ్చేసుకుంటే ఇంకొక పెద్ద పని మొత్తం అయిపోయినట్లు అనిపిస్తుంది ఇంట్లో. ఇంకా వంట రూము శుభ్రంగానే ఉందా, ఇంకా ఫస్ట్ అయితే వాకిలు ఊకేసి బయట కూడా అయితే తుడిచి ముగ్గు పెట్టేసుకున్నాం అనుకోండి. తర్వాత ఏముండదు వంట పని, రైస్ కడిగి పెట్టడం. ఇంకా కర్రీకి కూడా మనం ఆల్మోస్ట్ నైటే మొత్తం తీసి ప్రిపేర్ చేసేసాం కాబట్టి సగం ఇంకా కష్టం ఏమనిపించదు అనమాట. సో ఇంకా దీనికోసం కర్రీ కోసం అయితే వంకాయలన్నీ కట్ చేసి కుక్కర్లో వేస్తున్నాను. బియ్యం కూడా అయితే నానబెట్టాను అనమాట. కొద్దిసేపు బియ్యం నానబెట్టిన తర్వాత మనం చేసుకుంటే అన్నం అయితే బాగా అవుతుంది. అండ్ ఇక్కడైతే చూడండి ముగ్గు కూడా పెట్టేశాను అనమాట. ఇది మార్నింగ్ పెట్టాను. కొంచెం మొత్తం ఆరిపోయిన తర్వాత ఎండ వచ్చినప్పుడు ఈ వీడియో అయితే తీసాను అనమాట. ఇంకా కర్రీ కోసం అయితే చూడండి ఇలా టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ఎల్లిగడ్డ పేస్టు అవన్నీ అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇంకా తీసుకొని అవి ఫస్ట్ నూనెలో వేపిన తర్వాత ఈ వంకాయకి పైన తొక్క ఉంటుంది కదా, ఆ తొక్కనైతే తీసేసి ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంకా మార్నింగ్ బ్లాగ్ అయితే నాది ఇంతవరకు అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా. సో వచ్చిన తర్వాత అయితే పాలు అయితే పెడతానమాట. వాళ్ళకి ఫ్రెష్ అప్ చేసేసి ఇంకా ఫస్ట్ అయితే పాలు పెట్టిస్తాను. సో పాలు కూడా అయితే పెట్టేశాను. నేను కూడా టీ అయితే పెట్టుకుంటాను, బట్ కానీ ఈరోజు అయితే బ్రూ పెట్టుకున్నాను అనమాట.
సో బ్రూ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బ్రూ ఇష్టమా, కాఫీ ఇష్టమా, కాఫీ ఇష్టమా లేకపోతే టీ ఇష్టమా కామెంట్ చేయండి. అండ్ వేడి వేడి కాఫీ రెడీ అయిపోయిందనమాట. ఇంకా పిల్లలకి కూడా అయితే పాలు చల్లగా అవ్వడం కోసము నీళ్ళల్లో అయితే పెడతాను. వాళ్ళకు కూడా పాలు అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా పాలు ఇచ్చేసి నేను కూడా కాఫీ అయితే తాగేసాను అనమాట. ఇంకా అలా కాసేపు టీవీ చూసుకుంటూ ఇంకా పిల్లలకైతే వచ్చిన తర్వాత కాసేపు టీవీలోనే బొమ్మలు అయితే పెట్టిస్తాను అనమాట. ఇంకా అవి చూసుకుంటూ పిల్లలతోటి అయితే ఇక కాసేపు స్పెండ్ చేసి హోంవర్క్ అయితే రాయించేశాను. తర్వాత మళ్ళీ నా పనులు అయితే నేను చూసుకున్నాను. ఇంక ఇక్కడ మొక్కలకైతే వాటర్ పోసాను అనమాట ఈవినింగ్ టైము. అవి వాటర్ మొత్తం ఇంకా మొక్కలో నుంచి చెట్లో నుంచి కారి కింద వచ్చాయి. ఇంకా అవన్నీ నెట్టేశాను. ఇంకా బాల్కనీ సైడ్ ఉన్న మొక్కలన్నిటినీ తెచ్చి అయితే ఫ్రంట్ సైడ్ అయితే పెట్టాను అనమాట. చూడండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయితే పెట్టాను. ఇక్కడ వరకే ఉండే అనమాట. సో ఇక్కడి నుంచి అయితే అక్కడ వరకు అయితే పెట్టాను అనమాట. ఇవన్నీ మీరు చూసే ఉంటారు కదా నావి ఇంతకు ముందు వీడియోస్లో అయితే బాల్కనీలోనే ఉండేవి ఈ మొక్కలైతే. ఈ బాల్కనీలో ఉన్న మొక్కలు అప్పుడు షూట్ చేశాను, బట్ షూట్ అయితే మిస్ అయిందనమాట. సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.